అండి. నమస్తే. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మిస్టీ మధురములు తెలుగు ఆడియో స్టోరీస్. ఛానల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అలాగే కామెంట్స్ రూపంలో కూడా సపోర్ట్ చేయండి. మనసా స్మరణం పార్ట్ 66తో మేము ముందుకు వచ్చేసాను. కథలోకి వెళ్లే ముందు లైక్స్ హైప్స్ ఇవ్వడం మర్చిపోకండి అవి కథని మరింత మందిలోకి తీసుకువెళ్తాయి. అందుకే ఇంతగా అడుగుతాం. ఇక కథలోకి వెళ్దాం. అవి కార్ స్టార్ట్ చేసి అవనికి నేను స్టార్ట్ అయ్యాను, రెడీగా ఉండు అని మెసేజ్ చేసి భవికి ఫోన్ చేస్తాడు. రెడీ అవుతున్న అవనికి మెసేజ్ వచ్చిన సౌండ్ రావడంతో ఫోన్ తీసుకొని చూసి, నా క్వాలిటీ ఎముడు వచ్చేస్తున్నాడు, ఇవాళ ఎంత టెన్షన్ పెడతారో, అక్కడంతా కొత్త, తప్పక అభిసార్ దగ్గరే ఉండాలి, అంత దగ్గరగా ఉంటే నా చిట్టి గుండె ఏమవుతుందో, అది టెన్షన్ పడుతూ నన్ను టెన్షన్ పెడుతుంది, కొంచెం తట్టుకో తల్లి, నువ్వు ఎక్స్ప్రెస్ లాగా పరుగు పెట్టకు, ఆయన గారి దగ్గరికి రాగానే అని గుండె మీద చెయ్యి వేసుకుని చెప్పి ఫోన్ బ్యాగ్లో వేస్తుండగా బ్యాగ్ అంతా చెత్తగా కనిపించడంతో దీనిని మరీ డస్ట్బిన్ చేశా. సార్ రావడానికి టైం పడుతుంది కదా, ఈలోపు ఇది సర్దుదాం అని బ్యాగ్లో ఉన్న అన్నిటినీ బెడ్ మీదకి దులుపుతుంది. అందులో నుంచి బ్యాంగిల్ పడడంతో అది చూసి, ఓహ్, అది అప్పటి నుంచి ఇందులోనే పెట్టి మర్చిపోయాను కదా, అసలు గుర్తే లేదు అని దానిని పట్టుకొని, సార్ ఆ గాజును ఏం చేశారో, ఉంచారా లేక షాప్లో ఇచ్చేశారా? ఆహా, ఆయనకి ఏమైనా డబ్బు లేదా ఏంటి అది అమ్మడానికి? మరేం చేసి ఉంటారు? ఉంచే ఉంటారు. అవును, అసలు మర్చిపోయాను, ఆ ఫేక్ అవని దగ్గర ఈ గాజు ఉండాలి కదా, సార్ తనని అడగలేదా? ఎలా తెలుస్తుంది ఆ విషయం? అయినా ఈ గాజు ఈ బ్యాగ్లో ఉంటే ప్రమాదం. అస్సలే సార్ క్యాబిన్లో ఉంటున్నాను, అందులో నా టైం బాగోలేదు, కర్మ ఖాళీ, ఇది ఆయన కంట్లో పడితే అంతే అని బ్యాగ్ సర్దుతూ తనలో తానే మాట్లాడుకుంటుంది అవని. లోపలికి వచ్చిన అనుగారు అవని బ్యాగ్ సర్దడం చూసి, ఎప్పుడు చూడు ఆ పాత బ్యాగ్ వాడకపోతే కొంచెం కొత్త బ్యాగ్ వాడొచ్చు కదా అని అంటారు. నాని, నీకెన్నిసార్లు చెప్పాను, ఇది నాన్న నాకు ఫస్ట్ కొనిచ్చిన బ్యాగ్ అని, మళ్ళీ నాన్న నాకు కొనిచ్చే వరకు ఇదే వాడతానని తెలిసి కూడా ప్రతిసారి అడుగుతావెందుకు? బుద్ధి తక్కువయ్యి ఇలాంటి మొండి పిల్లని ఎక్కడా చూడలేదు. ఒక మాట అన్నావంటే దాని మీదే ఉంటావు. అలాగే ఉండాలను, రోజుకొక మాట మార్చుతూ ఉండడం నాకు నచ్చదు. అలాంటి చంచల స్వభావం నాకు ఉండదు. రోజుకొక మాట మార్చమని నేను అనలేదు. కొన్ని విషయాల్లో ఉన్న మొండితనం తగ్గించుకోవాలి, లేకపోతే అందరం బాధపడాల్సి వస్తుంది. ఇప్పుడు నీ లెక్చర్ వినే ఓపిక లేదు, సార్ వచ్చే టైం అయింది అని బ్యాగ్ సర్దుకొని, గాజు లోపల పెట్టు, అప్పటి నుంచి ఇందులోనే ఉంది, మీరన్నా ఇంకో గాజేది అని అడగలేదు, విలువైన జీవితమే ఇచ్చేసి వచ్చావు, ఇక మాకప్పుడు ఈ గాజుల గురించి ఆలోచన ఎక్కడుంది అని అది తీసి లోపల పెడతారు అను. సరే పద టిఫిన్ తిందాం అని అభి ఇచ్చిన ఫైల్ బ్యాగ్ తీసుకొని బయటికి వస్తుంది. చక్కగా చీర కట్టుకోవచ్చు కదా అంటారు అను గారు. నేను వెళుతుంది ఆఫీస్ మీటింగ్కి, పెళ్లి చూపులకి కాదు, చీర కట్టుకొని వెళ్ళడానికి. ఏ, ఆఫీస్ మీటింగ్కి చీరలు కట్టుకోకూడదు అని ఏమైనా రూల్ ఉందా? అబ్బా అను, రూల్ లేదు, కంఫర్ట్ ముఖ్యం, డ్రెస్లో నాకు కంఫర్ట్గా ఉంటుంది అని టిఫిన్ తినడం స్టార్ట్ చేస్తుంది. అభి చేసినప్పుడు డిన్నర్ చేస్తున్నా, నేను కాల్ బ్యాక్ చేస్తాను అని భవి మెసేజ్ పెడుతుంది. అభి అవని వాళ్ళ ఇంటి దగ్గరకు వస్తుండగా కాల్ చేస్తుంది భవి. డిన్నర్ అయ్యిందా డార్లింగ్ అడుగుతాడు. హా ఫ్రెండ్, కంప్లీటెడ్. సరే, ఇవాళ నేను నిద్ర త్యాగం చేయడానికి రెడీగా ఉన్నావా? నా ఫ్రెండ్ కోసం ఏదైనా త్యాగం చేయడానికి రెడీగా ఉన్నాను అని డ్రామాటిక్ లెవెల్లో చెబుతుంది భవి. హహా, డ్రామా బేస్, అందుకే నిన్ను సెలెక్ట్ చేసుకుంది, నాటకం రక్తి కట్టించాలి మరి, నువ్వే చూస్తావుగా ఈ భవి యాక్టింగ్ స్కిల్స్. ఓకే, నేను మెసేజ్ చేస్తాను, ఆ టైంకి ఫోన్ చేయి డార్లింగ్. అప్పటి వరకు మన తెలుగు మూవీస్ పెట్టుకొని యాక్టింగ్ స్కిల్స్ పెంచుకుంటా అంటుంది భవి. అభి నవ్వుతూ నీ ఇష్టం అంటాడు. అభి, మరి అంత టెన్షన్ పెట్టడం అవసరమా అని భాను అడుగుతుంది. తప్పదక్క, ఆ పెళ్ళి అన్న మాట దగ్గర నేను చొరవ తీసుకోలేకపోతున్నాను, తనకి దూరంగా ఉంటే నీ తమ్ముడికి షష్టి పూర్తి వయసు వచ్చినా అది నోరు తెరవదు అని
నాకు ఈ వారంలో బాగా అర్థమైంది. అందుకే దగ్గరగా ఉండాలి అని డిసైడ్ అయ్యాను. అలా ఉండాలంటే ఈ పెళ్ళి అనే గీత పోవాలి. నువ్వేం చేసినా ఆలోచించి చేస్తావు కదా అభి. కాకపోతే సాటి ఆడదానిగా ఆ మరదల మీద కొంచెం సానుభూతి అంతే అని నవ్వుతూ అంటుంది భాను. ఓకే మరి మేడం ఇల్లొచ్చింది ఉంటాను బాయ్. రెడీగా ఉండు డార్లింగ్ అని ఫోన్ కట్ చేస్తాడు. అవని వాళ్ళ అపార్ట్మెంట్ ముందు కారాపి అవనికి కిందకి రమ్మని మెసేజ్ చేస్తాడు. అది చూసి సార్ వచ్చేసారు బాయ్ అని చెప్పి కిందకి వెళ్ళడానికి లిఫ్ట్లోకి వెళ్తుంది అవని. లిఫ్ట్ దిగి కారు దగ్గరికి వస్తున్న అవనిని రెప్ప కొట్టకుండా చూస్తూ ఉంటాడు అవి. వైట్ కలర్ అనార్కలి డ్రెస్ వేసి హెయిర్ చిన్న క్లిప్ పెట్టి వదిలేసింది. గాలికి ఆ జుట్టు ఎగురుతుంటే దానిని వెనక్కి అనుకుంటూ నడిచి వస్తున్న అవని దేవకన్యలా అనిపించింది అవికి. అవని దగ్గరికి రాగానే కారు అన్లాక్ చేసి డోర్ తీస్తాడు అభి. సార్ ముందునా? అంటే నువ్వు వెనక ఓనర్లా కూర్చుంటే నేను డ్రైవర్లాగా డ్రైవ్ చేయాలా? "మ్హూ, అలా కాదు సార్. మరి అంటే డ్రైవర్ ఉంటారు ఏమో అనుకున్నాను సార్. ముందెక్కుతావా? తర్వాత నీ డౌట్స్ అడగొచ్చు అని అంటాడు అభి. తప్పుతుందా అని చిన్నగా గొనుక్కుంటూ ఎక్కి కూర్చుంటుంది. అభి కార్ స్టార్ట్ చేసి పోనిస్తూ నాకు సెల్ఫ్ డ్రైవింగ్ ఇష్టం. అందుకే ఎక్కడికి వెళ్ళాలన్నా మ్యాక్సిమం నేనే డ్రైవ్ చేసుకుంటా. నీ డౌట్ తీరిందా? అయ్యో డౌట్ ఏమీ లేదు సార్. మరి అంత ఆలోచించావేంటి కూర్చోడానికి? ఓహ్ మీ హస్బెండ్ ఏమైనా అనుకుంటాడు అనా? మొదలు మళ్ళీ స్టార్ట్ చేశారు. కూర్చుంది మొగుడు పక్కనే. వాడెందుకు ఫీల్ అవుతాడు అని అనుకుంటూ ఆహా అదేమీ లేదు సార్ అంటుంది. అవును మీ అమ్మగారి ఇంటి దగ్గర ఉంటున్నావేంటి? పెళ్ళయ్యాక అత్తగారింటి దగ్గర కదా ఉండాలి అని అడుగుతాడు. అబ్బా అబీ సార్ మీకు ఇది తప్ప ఇంకేమీ టాపిక్ దొరకదా? ఎన్ని అబద్ధాలని చెప్పమంటారు? నన్ను ప్రశాంతంగా ఉండనివ్వకూడదని మీరు కంకణం కట్టుకున్నట్లున్నారు. ఏం చెప్పాలి ఇప్పుడు అని ఆలోచిస్తూ ఉంటుంది. హలో మిస్సెస్ అభిరామ్ మీతోనే మాట్లాడుతుంది. అది సార్ వాళ్ళు ఇక్కడ ఉండరు సార్. ఊర్లో ఉంటారు. వాళ్ళది పల్లెటూరు అని చెప్తుంది. ఓ ఇంతకీ మీ హస్బెండ్ ఎప్పుడొస్తాడు? అసలు నిన్నొదిలి ఎందుకు వెళ్ళాడు? అస్సలే కొత్తగా పెళ్ళయింది కదా, అలా ఎలా వదిలేసి వెళ్ళిపోయాడు? అనుకున్నా ఇవాళ నాకు కర్మ కాలిపోతుంది అని. ఇన్ని అబద్ధాలు చెప్పే కంటే ఒకే మాట పెళ్లి కాలేదని చెప్తే బెస్ట్. ఎందుకు అలా చెప్పానో కారణం చెప్పేస్తే బెటర్ అని అనుకుంటుంది అవని. అవని ఏంటి అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? మీ ఆయన గుర్తొచ్చారా? అవును నేను వారం నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను. ఒక్క ఫోన్ కూడా నువ్వు కానీ మీ ఆయన కానీ చేసినట్టు చూడలేదు. ఎప్పుడు మాట్లాడుకుంటారు మీరు అని అడుగుతాడు. అవనికి ఏడుపు ఒక్కటే తక్కువ. ఇంతకంటే వేరే విషయం లేదా సార్ మీ దగ్గర అని అనుకుంటూ చేతులు నలుపుకుంటూ కూర్చుంది. చెప్పడం ఇష్టం లేకపోతే వద్దులే అవని. అంత ఇబ్బంది పడకు. మన మధ్య ఇంకా టాపిక్ ఏముంటాయి? మన ఇద్దరం లవర్స్ అయితే స్వీట్ కబుర్లు మాట్లాడుకునే వాళ్ళం. కానీ నువ్వేమో పెళ్ళైన అమ్మాయివి, నేనేమో ఎంగేజ్డ్. ఇంకా మన ఇద్దరి మధ్య ఏముంటాయి? అందుకే మీ హస్బెండ్ గురించి అడిగాను. నువ్వు మాట్లాడడం లేదుగా. నేను ఎంత సైలెంట్గా డ్రైవ్ చేయలేను. వినయ్ ఉండేవాడు ఎప్పుడు నాకు తోడుగా. వాడు ఏదో ఒకటి మాట్లాడుతూ ఉండేవాడు. ఇప్పుడు నువ్వేమో అలా మోగనొమ్ము పట్టిన అమ్మాయిలా కూర్చున్నావు. కనీసం నా డార్లింగ్కైనా ఫోన్ చేసి మాట్లాడుతూ డ్రైవ్ చేస్తాను అని ఫోన్ చేయబోతుండగా నేనుండగా ఆ ఫేక్ అవనితో ఎలా మాట్లాడనిస్తాను అనుకొని వద్దు సార్ డ్రైవ్ చేసేటప్పుడు ఫోన్ మాట్లాడకూడదు అని అంటుంది. మరి బోర్ కొడితే ఏం చేయాలని? నేను మాట్లాడతాను సార్. నేను నేను మాట్లాడతాను. ఆర్ యూ ష్యూర్? ఎస్ సార్ నేను మాట్లాడతాను. సరే అయితే ఇప్పుడు చెప్పు. ఎందుకు ఫోన్ కూడా చేసినట్టు అనిపించలేదు నాకు అని అడుగుతాడు. అదేం లేదు సార్. ఉదయం నేను ఆఫీస్కి వచ్చే ముందు చేస్తారు. వర్క్ ఉన్నప్పుడు అస్సలు డిస్టర్బ్ చేయరు. ఒసే రాక్షసి, అబద్ధాలు ఇన్ని చెబుతున్నావు. అచ్చంగా అమ్మాయిలే పుడతారే మనకి. నాకు అమ్మాయిలంటే ఇష్టమేలే.
కానీ ఒక్క ప్రిన్స్ కూడా కావాలి నాకు అని అవనిని చూస్తూ అనుకుంటాడు. అభి చూడడం చూసి కొంచెం తడబడుతూ, ఏంటి సార్ అలా చూస్తున్నారు అని అడుగుతుంది. ఏం లేదు అవని, నాకు కొంచెం ఫేస్ రీడింగ్ తెలుసు. అందుకే నువ్వు చెప్పేది ఎంత నిజమా అని చూస్తున్నాను. అవని ఆ మాటకు కళ్ళు పెద్దవి చేసుకొని చూస్తుంది. అభి అది చూసి నవ్వుకుంటూ, ఇంతకీ మీ పెళ్ళి ఎప్పుడైంది? లవ్ మ్యారేజ్నా, అరేంజ్డ్ మ్యారేజ్నా? ఆహా, ఈ కారులో నుంచి దూకేస్తే పేడ వదిలిపోతుంది. తో నా జీవితం ఒక్కరోజు కూడా ప్రశాంతత లేదు. ఇప్పుడు ప్రేమ పెళ్ళి అంటే ఎవరు ముందు ప్రపోజ్ చేశారు అని అడుగుతారేమో. అరేంజ్డ్ మ్యారేజ్ అంటే ఎవరు తెచ్చారు, ఎంత కట్నం ఇచ్చారు, నా బొంద, నా శాతం అన్నీ అడుగుతారేమో. నా వల్ల కాదు ఈ టార్చర్. ఏదైతే అది అయింది, చెప్పేస్తా అని అనుకొని, "ఉహుం, అబద్ధం చెప్తే చెప్పాను. ఆయన పేరు ఎందుకు చెప్పానని అడిగితే ఏం చెప్పాలి దేవుడా" అని ఏడుపు మొహం పెట్టుకొని తల వంచుకొని కూర్చుంటుంది. అవని ఎక్స్ప్రెషన్ అన్నీ చూస్తూ అభి నవ్వుకుంటూ, నిన్నేది 2 సార్లు అడిగితే కానీ చెప్పవా అని అడుగుతాడు. అది సార్ మరి అని అంటుండగా అభి ఫోన్ మోగుతుంది. ఇప్పుడే రావాలా ఫోన్ అని అభి ఫోన్ చూస్తే వినయ్. వీడికి అస్సలు టైం సెన్స్ లేదు. ఎప్పుడు చేయాలి తెలీదు. ఇప్పుడేం కొంపలు మునిగిపోయాని చేశాడో అని ఫోన్ లిఫ్ట్ చేస్తాడు అభి. అమ్మా దేవుడా, నువ్వు ఉన్నావయ్యా. ఫోన్ ఎవరు చేశారో కానీ వాళ్ళ నోట్లో కేజీ పంచదార పోయాలి. ఆహా, వద్దులే. అసలే ఇప్పుడు ఎక్కువ స్వీట్ తింటే షుగర్ వస్తుంది. మళ్ళీ నాకు ఆ పాపం ఎందుకు? వాళ్ళు చల్లగా ఉండాలి తండ్రి అని అనుకుంటుంది. ఫోన్ లిఫ్ట్ చేసిన అభి, చెప్పు వినయ్ అని కొంచెం కోపం నిండిన గొంతుతో అంటాడు. ఓహ్, వినయ్ అన్నయ్య, మంచి అమ్మాయి భారీగా రావాలి అని అనుకుంటుంది. అక్కడ వినయ్ అభి గొంతులో కోపం చూసి, నేను రాంగ్ టైంలో చేసినట్టున్నాను అనుకుని, ఏంటి బావా డిస్టర్బ్ చేశానా అని నవ్వుతూ అడుగుతాడు. చేసి మళ్ళీ చేశానా అంటావా ఏంట్రా దరిద్రుడా, ఇప్పుడు ఇంత అర్జెంటుగా ఎందుకు చేశారో చెప్పి ఏడు అని అంటాడు అభి. అవునే సార్. అభిని చూసి ఇలా కూడా మాట్లాడతారా అని ఆశ్చర్యంగా అనుకుంటుంది. అది అవసరం ఉండే చేశాను బావా. రవి దగ్గరికి వచ్చాను. రాత్రే వాడికి ఫొటోస్ సెండ్ చేశాను. వాడు రాత్రే అన్నీ చెక్ చేసి సీసీ ఆధారంగా వాళ్ళు దాస్ని కలవాలని అక్కడి వరకు వెళ్ళడం వరకు ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేశాడు. ఈ దాస్ ఎవడు అడుగుతాడు అభి. అదే ఆ రోజు తమరు నవీన్తో ఉన్నవాడిని కొట్టారు కదా వాడు. హో, అయితే శత్రువులందరూ మిత్రులు అయ్యారు అన్నమాట. ఇప్పుడు వాళ్ళు తర్వాత ఎక్కడికి వెళ్ళారు చెక్ చేస్తాడు అని చెబుతాడు వినయ్. సరే, చూసి నేను చెప్పినట్టు చేయండి అని అంటాడు అభి. ఒకసారి రవితో మాట్లాడు అని ఫోన్ రవికి ఇస్తాడు వినయ్. సార్, ఫోన్ అయ్యేలోపు నేను నిద్ర నటిస్తే ఎలా ఉంటుంది? చండాలంగా ఉంటుందా? అయినా పర్లేదు. ఇప్పుడు మన దగ్గర అంతకంటే వేరే ఆప్షన్ లేదు. కళ్ళు మూసుకొని నిద్రపోయినట్టు నటిస్తే చాలు. ఈలోపు రిసార్ట్ వస్తుంది. అక్కడ క్లయింట్స్ ఉంటారు కాబట్టి ఈ విషయాలు ఏమీ మాట్లాడరు. ఇంకా రిటర్న్ వస్తున్నప్పుడు సంగతి అప్పుడు ఆలోచించవచ్చు అని అనుకొని సీటుకి తలవాల్చి కళ్ళు మూసుకుంటుంది అవని. ఫోన్ మాట్లాడుతూనే అవనిని ఓరకంట గమనిస్తున్న అభి అవని చేస్తున్న పని చూసి మనసులో నవ్వుకుంటాడు. రవితో ఒక పావుగంట ఎలా ఏం చేయాలి చెప్పి ఫోన్ కట్ చేసి చూసిన అభి నిద్రపోయినట్టు నటించి తప్పించుకుందాం అనుకున్నావా? అయినా ఒక 10 నిమిషాల్లో రిసార్ట్ వస్తుంది. ఇప్పుడు అడిగినా నువ్వు టెన్షన్ పడ్డం ఎందుకు? ఆఫ్టర్ మీటింగ్ నీతో చాలా పనుంది. అలా అని నిన్నిప్పుడు ఇలా ప్రశాంతంగా పడుకున్నట్లు నటిస్తే ఊరుకుంటానా అనుకుంటూ అవని వైపు పరీక్షగా చూస్తాడు. అవని సీటుకి తలవాల్చి పడుకుంటుంది. ఏదో సరదాగా యాక్ట్ చేసినట్టు కళ్ళు మూసుకుంది. కానీ చల్లగా ఉండడం వల్లేమో అభి ఫోన్ మాట్లాడే పావుగంటలో నిద్ర పట్టేసింది అవనికి. అవని ఊపిరి పీల్చుకునే విధానం చూసి నిజంగానే నిద్రపోతుందా అని గమనించేసరికి నిజంగానే నిద్రపోయింది. పడుకుంది. ఇప్పుడు డిస్టర్బ్ చేయడం ఎందుకులే అనుకొని నెమ్మదిగా డ్రైవ్ చేస్తూ రిసార్ట్కి చేరుకుంటాడు. అవనిని చూసేసరికి డీప్ స్లీప్లో ఉంటుంది.
రాత్రి పడుకోలేదా? ఎంత నిద్రపోతుంది అని అనుకుంటాడు అభి. ముద్దుగా మూతి ముడుచుకొని పడుకున్న అవనిని చూసి చిన్నగా నవ్వుకొని, ఇంత ముద్దుగా ఉంటే ముద్దు పెట్టకపోతే తప్పు కదూ అని కారు డోర్ ఓపెన్ చేసి ఉంచి చటుక్కున అవని బొగ్గ మీద ముద్దు పెట్టి కారు దిగుతాడు అభి. కథ కొనసాగుతుంది. ఇక అవనికి మొదలైంది అసలైన స్వీట్ టార్చర్. అన్నట్లు మరి అభి అవనితో పెళ్లి కాలేదని చెప్పిస్తాడా? గెలుస్తాడా లేదా తెలియాలి అంటే ఒక కామెంట్ చేయండి, ఫాలో అయిపోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.